బ్రేకింగ్ న్యూస్ ఏఐ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ సంస్థలకు భారతీయులను నియమించుకోవద్దు అంటూ చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లపై దృష్టి సారించాలని సూచించారు. ఆయన లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం చూస్తున్నాము టెక్ కంపెనీల ప్రపంచవాద ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించారు. అయితే చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకుని చాలా టెక్ సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని హెచ్చరించారు ఆయన. అలాగే ఇప్పటి వరకు తమ దేశంలోని టెక్ కంపెనీలు చైనాలో పెట్టుబడులు, భారతీయ ఉద్యోగుల నియామకాలు ఐర్లాండ్ శాఖతో తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛగా ఉన్నాయని చెప్పి ఇకపై ఆ రోజులు ఉండబోవని ఆయా సంస్థలకు సీరియస్గా ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏఐ రేస్లో ఉండాలంటే మాత్రం సిలికాన్ వ్యాలీలో ఇకపై దేశభక్తి అవసరమని ట్రంప్ వారికి చురకలంటించారు. ఇది భారతీయులందరికీ షాకింగ్ అనే చెప్పాలి. ట్రంప్ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక వ్యాఖ్య చేస్తూనే ఉన్నారు భారతీయులకు సంబంధించి. అప్పటి వరకు చూసాం, మొన్నటి వరకు విద్యార్థులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు. ఇప్పుడు ఉద్యోగులు ఎవరైతే టెక్ కంపెనీల్లో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో భారతీయ ఉద్యోగులందరూ, వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చినట్టు అయింది. ఇక మీద నుంచి ఎవరైతే టెక్ కంపెనీలు వాళ్ళ ఉద్యోగులు తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు అమెరికన్లై ఉండాలి, భారతీయులని తీసుకోవద్దు అని ట్రంప్ ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆయన మాటని జవదాటి గనక ఎవరైనా భారతీయులని తీసుకుంటే గనక ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సిందే అంటూ కూడా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకి చాలా క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. దీనికి సంబంధించి ముందు అన్నీ ఎలా చేంజ్ అవుతాయో చూడాలి. ఇది ఖచ్చితంగా పెద్ద దెబ్బే అనుకోవచ్చు భారతీయులకి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అక్కడ స్టడీ అయిపోయి, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అక్కడున్న కంపెనీస్కే ఉద్యోగం చేయడానికి, అక్కడున్న కంపెనీస్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. అలాగే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కూడా. బట్ ఇప్పుడు వాళ్ళందరికీ పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి చాలా మెయిన్ మనం చెప్పుకుంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ అని చెప్పుకుంటాం. బట్ దీని కింద ఉన్న సహా సంస్థలు ఏవైతే ఉంటాయో చాలా సంస్థలు, వీటిల్లో ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్లో ఖచ్చితంగా అమెరికన్స్ని తీసుకోవాలని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. భారతీయులు తీసుకోవద్దు, భారతీయులకు బదులు అమెరికన్లనే నియమించుకోవాలని చెప్పి, వాళ్ళని ఉద్యోగాల్లో చేర్చుకోవాలని చెప్పి ట్రంప్ చాలా సీరియస్ వార్నింగ్ అనే చూడొచ్చు. మనం చూడాలి ఇది ముందు ఎలా దారితీస్తుంది.